అరవింద సమేత వీర రాఘవ. అసలు ఒక సినిమాకి ఇలాంటి టైటిల్ పెట్టచ్చు అని నేను అనుకోలేదు. కానీ అక్కడి నుండే మొదలైంది త్రివిక్రమ్ గారి మొదటి అడుగు. అరవింద సమేత వీర రాఘవ ఇది ఒక సినిమా కాదు, ఇది ఒక పీస్. మన అమ్మ ఒడిలో తలకాయ పెట్టుకొని పడుకున్నప్పుడు మన మైండ్ అనేది ఎంత కామ్ అండ్ స్టేబుల్గా ఉంటుందో ఈ సినిమా చూస్తున్నంతసేపు అలానే ఉంటుంది. మేబీ మూవీలో ఉండే లీడ్ క్యారెక్టర్స్ అలాంటివేమో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అరవింద క్యారెక్టర్ తను ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, చూడడానికి నార్మల్గా ఉంటుంది, బట్ షీ హాజ్ ఎ రేషనల్ థింకింగ్. బట్ ఎప్పుడైతే రాఘవ తన వరల్డ్లోకి ఎంటర్ అవుతాడో యాంగర్ అండ్ వైలెన్స్ తో తనను చూసి భయపడలేదు. షీ క్వశ్చన్స్ హిమ్, షీ ఛాలెంజెస్ హిస్ బిలీఫ్ సిస్టమ్. తన వర్డ్స్ అనేవి ఏవి రొమాంటిక్ ఫిల్లర్స్ కావు, దే ఆర్ మిర్రర్ రిఫ్లెక్షన్స్. షీ మేక్స్ ది రాఘవ రియలైజెస్ దట్ ఇఫ్ యువర్ పెయిన్ ట్రూలీ డిజర్వ్స్ పీస్, అప్పుడు అవతల వాళ్ళు కూడా డిజర్వ్ చేస్తారు కదా అని. ఇంగ్లీష్ లో బేసిక్ ఒక సేయింగ్ ఉంటుంది, లౌడెస్ట్ చేంజెస్ కమ్స్ ఫ్రమ్ ది కామెస్ట్ వాయిసెస్ అని. అండ్ అరవింద క్యారెక్టర్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ఇట్. అండ్ సెకండ్, రాఘవ ఈజ్ ద మ్యాన్ హూ ఈస్ ది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైడ్, ఈగో అండ్ లెగసీ. తన క్యారెక్టర్ ఆర్క్ స్టార్ట్ అవడమే ఒక ఎమోషనల్ థింగ్ తో స్టార్ట్ అవుద్ది. అండ్ అప్పటి నుండి ఆల్వేస్ క్యారీస్ ఏ గిల్ట్, ట్రామా అండ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వీటి మధ్య తను నలిగిపోయినా బట్ ఎప్పుడు కృంగిపోలేదు. హిస్ ఇయర్స్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు లిసన్. తను వింటాడు, అర్థం చేసుకుంటాడు, ఆలోచిస్తాడు అండ్ ఆచరిస్తాడు కూడా. అండ్ ప్రీ క్లైమాక్స్ లో అరవిందన్ కూర్చోబెట్టి రాఘవ మేల్ పర్స్పెక్టివ్ కోసం చెప్తాడు అబౌట్ లవ్, అండ్ దట్ ఈస్ 100% ట్రూ. అండ్ ఇంక ఈ సినిమాలో మ్యూజిక్ విషయానికి వస్తే, డామ్, దట్ ఈస్ పీక్ లెవెల్ ఆఫ్ తమన్. అసలు ఈ సినిమాలో బీజిఎం ఎప్పుడు విన్నా సరే ఒంట్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ అయిపోద్ది. ఇంకా ఈ సినిమాలో రైటింగ్ కోసం మాట్లాడుకోవాలనుకుంటే ఎన్టీఆర్ గారు 10 మందిని కొట్టిన రాణి కిక్కు ఒక సారీ చెప్తూ వస్తుంది, ఒక వార్నింగ్ ఇస్తే వస్తుంది. కూర్చొని ఒక 10 నిమిషాలు తన లోపల ఉన్న బాధ అంతా ఇష్టమైన పర్సన్తో షేర్ చేసుకుంటుంటే వస్తుంటుంది. దీనికి మించి ఏం చెప్పుకోవాలి, ఈ సినిమాలో రైటింగ్ అనేది ఎంత పీక్లో ఉందని ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ త్రివిక్రమ్ గారి కెరీర్లోనే దిస్ ఈస్ ద బెస్ట్ రిటర్న్ ఫిలిం. అండ్ అరవింద సమేత అనేది ఇస్ ఇన్ జస్ట్ ఎ ఫ్యాక్షన్ మూవీ, ఇట్ ఈస్ ఎ స్టోరీ అబౌట్ ఎ జనరేషన్ చూసింగ్ పీస్ ఓవర్ ప్రైడ్. అండ్ ఇంకా బాగా చెప్పాలంటే ఒక ఆడదాని బాధతో కూడుకున్న మగాడి కథ, అదే అరవింద సమేత వీర రాఘవ. అండ్ మీకు కనుక నా రీల్ నచ్చితే ఫాలో కొట్ట మర్చిపోద్దు.